నమస్తే, సనాతన ధర్మ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటుగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ JBM కిరణ్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తే ఉద్యోగాలు జనరల్గా ఎవరికి లేవు, కానీ మంచి మంచి చదువులు చదివి ఎన్నో తెలివితేటలు ఉన్న వాళ్ళకి కూడా ఉద్యోగాలు రావట్ల. దానికి జ్యోతిష్య శాస్త్రంలో ఏమైనా పరిహారాలు ఉన్నాయా? ఇటువంటి వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు. జాతక లోపం అయి ఉండొచ్చు, లేకపోతే రకరకాల ఇలాంటి వాళ్ళకి పరిహారాలు ఏమంటారు? రైట్, మంచి ప్రశ్న. ఒకటి ఏంటంటే మీరు అడిగేటువంటి ప్రశ్న, ఉద్యోగ కల్పనకి జ్యోతిశాస్త్ర ప్రకారంగా ఏమైనా సంబంధాలు ఉంటాయా? ప్రతి వ్యక్తికి మంచి చదువు ఉంది, ఉద్యోగాలు రావట్లేదు, ఆ ఉద్యోగానికి రావడానికి ఏం ప్రయత్నం చేయాలన్నటువంటి భావన మీకు ఎక్కువగా ఉంది. ఒకటి గుర్తుపెట్టుకోండమ్మా, జ్యోతిష్యంలో లేనటువంటి విషయం ఏది లేదు. ప్రతి విషయం గురించి జ్యోతిశాస్త్రం చెప్పగలిగే అవకాశం, ఈవెందో ఆస్ట్రోనాయిడ్ అవ్వడానికి అవకాశం ఉందని కూడా చెప్పచ్చు, మేము చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఆస్ట్రోనాయిడ్ అంతరిక్షంలోకి వెళ్ళి చంద్రమండలం మీద కాలు మోపే యోగం ఉందా లేదా అనే విషయం చెప్పడానికి కానీ, సూర్యమండలానికి పంపించే రాకెట్ సక్సెస్ అవుతుందా లేదా అని చెప్పడానికి కానీ మంచి జ్యోతిష్కుడిగా, అంటే ఏదో పైన చదువుకున్నటువంటి జ్యోతిష్కులు కాకుండా పరిపూర్ణమైనటువంటి సిద్ధజ్ఞానులు, సిద్ధమైనటువంటి అంటే పరిపూర్ణమైనటువంటి జ్యోతిష్ జ్ఞానం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ విషయం గురించి చెప్పగలిగే అవకాశం ఉంటుంది. జ్యోతిష్యం అనేది ఒక మనోనేత్రం కలిగినటువంటి శాస్త్రం. సో ఇది వేదానికి ఉపాంగం. ఇది జ్యోతి అంటే కన్ను లాంటిది. వేదాల్లో 6 రంగాలలో వేదాంగాల్లో కన్ను లాంటిది ఇది. కాబట్టి దీన్ని తక్కువ అంచనా వేయడానికి మీకు అవకాశం లేదు. టు బి హానెస్ట్, ఇప్పుడు మీకు ఛాలెంజ్ చేస్తున్నాను మీకు నేను. సో ఇవాళ పేపర్లో మనకి ఉన్నటువంటి విషయంలో సాధారణ వర్షపాతం కంటే తక్కువ ఉంటుందని చెప్పారు మీకు. ఇది వాళ్ళ పేపర్లో, ఈనాడు పేపర్లో ఐ థింక్ 11 పేజీ 13 పేజీలు వచ్చింది. విత్ పేజ్ చెప్తున్నాయి, రైట్ సైడ్ పేజీలో వచ్చింది. ఇది గ్యారంటీ సాధారణ వర్షపాతం అని చెప్పారు. బట్ ఈ విషయం గురించి మేము ఉగాది పంచాంగ శ్రవణంలో నేను JBM కిరణ్ శర్మ అని నేను దాదాపుగా 123% వర్షపాతం పడుతుందని ఆల్రెడీ అనౌన్స్డ్. ఇది జస్ట్ మనం ఒక 3 నెలలు వెయిట్ చేద్దాం. జస్ట్ 3 నెలలు వెయిట్ చేద్దాం. ఎవరేం పేరు వారు? జూన్లో అధిక వర్షపాతం చెప్పారు, జూలైలో సాధారణానికంటే తక్కువ వర్షం చెప్పారు, ఆగస్టు కూడా తక్కువ అని చెప్పారు. ఇవాళ పేపర్లో ఉంది, నేను చెప్తున్నా క్లారిటీగా 123 to 127 వర్షపాతం నమోదవుతుంది టోటల్గా. ఈ విషయాన్ని రికార్డుగా పెట్టుకోండి. మన ఛానల్ ద్వారా మళ్ళీ చెప్తున్నాను నేను. అప్పుడు మాట్లాడుకుందాం. మనం ఎప్పుడు మాట్లాడదాం? మనం సెప్టెంబర్ మాట్లాడుకుందాం. ఎవరైనా దయచేసి ఇది మీరు స్టార్ పెట్టుకొని రికమెండ్ చేసి పెట్టేటైతే నాకు అప్పుడు కాల్ చేద్దాం. ఇది చూద్దాం మన విషయం. ఇప్పుడు ప్రభుత్వం ఛాలెంజా, వాతావరణ శాఖ ఛాలెంజా, కిరణ్ శర్మ ఛాలెంజా చూసుకుందాం మనం. ఈ విషయం పక్కన పెడదాం. రెండవది, ఇక్కడ ఉద్యోగ కల్పన కోసం మన జాతకాలకు వచ్చినప్పుడు దశమ స్థానం అంటే వృత్తి అనేది ఒకటి స్థానం ఉంటుంది. అంటే ఆదాయాన్ని ఖర్చుని చూసుకునేటువంటి దాన్ని కర్మస్థానం అంటారు. అంటే నువ్వు చేసేటువంటి పని అనే దశమ స్థానాన్ని చూడాలి. దశమ స్థానాన్ని చూసినప్పుడు అనుకూలమైన ఫలితాలు దొరికిపోతాయి మనకి. లగ్నము దశమ స్థానం ద్వారా ఎటువంటి ఉద్యోగ కల్పన నీకు మంచిదనే విషయం. ఒకప్పటి కాలంలో ఉన్నటువంటి విద్య వేరు, ఇప్పుడున్న విద్య వేరు. బీటెక్లోనే CSE, EEE, ECE, తర్వాత IT అనేటువంటి 4 భాగాలు. ఇప్పుడు కొత్తగా AI డివిజను, తర్వాత ఇప్పుడు టెస్టింగ్ టూల్స్, లేకపోతే ఇంకొకటి కొత్త పైథాన్ అని ఇలా రకరకాలు వచ్చేసాయి. అంటే మీ చదువులోనే ఇన్ని రకాల విభాగాలు ఉన్నప్పుడు మరి జ్యోతిష్యంలో ఎన్ని రకాలుగా ఆలోచించవచ్చు? మేము ఆలోచన చేయండి. అంటే ఒక IT ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఎన్ని రకాల విభాగాలు ఉన్నప్పుడు ఈ జ్యోతిశాస్త్రంలో ఎన్ని రకాల విభాగాలు ఉంటాయి? అన్ని రకాల విభాగాల్ని దశమ, లగ్న, పంచమ, భాగ్యస్థానాన్ని పరిశీలన చేసి ఈ వ్యక్తికి ఉద్యోగం ఎప్పుడు రావచ్చును అనే విషయం. నువ్వు 10th క్లాస్ పాస్ అయిపోయి IAS ఉద్యోగం అప్లై చేస్తే వస్తుందా? రా. అంటే యోగ్యత, యోగము ఉండాలి. ఇక్కడ యోగ్యత అనేది 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు 10th క్లాస్ ఉద్యోగాన్ని చేయాలి. బీటెక్ వాళ్ళు బీటెక్, IAS ట్రైనింగ్ తీసుకుని IASకి ప్రాక్టీస్కి దానికి ప్రయత్నం చేయాలి. అది యోగ్యత అంటే దీని యోగ్యత, ఎలిజిబిలిటీ. యోగం అనేది వచ్చిన ప్రతిఫలం. దీని ఎగ్జాంపుల్గా ఎంసెట్ ఎగ్జామ్ ఒకటి, రెండవది మనకి ట్రిపుల్ ఈ కానీ, తర్వాత మనకి JEE రాస్తున్నారు, ఇది IIT రాస్తున్నారు. వీళ్ళ రాసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మొత్తం దేశంలో? మనకి దాదాపుగా 15 లక్షల మంది రాస్తారు దాదాపుగా. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే మాత్రం 5 లక్షల మంది రాస్తారు. మినిమం 5 lakhs మెంబర్స్ రాస్తారు. ఎన్ని సీట్లు వస్తాయన్నా మొత్తం మీకు? ఏదో 1 1 1 2 2 2 3 3 అని చెప్పిన వాళ్ళు అన్నారు కదా. ఒకటి ఫోటో తీసుకుంటాడు, నా కాలేజీలో ర్యాంక్ అంటాడు, వాడిది ఫోటో తీసుకొని ఇంకోటి కాలేజీ పెడతాడు, ఇది నా ర్యాంక్ కూడా అంటాడు. మీరే పంచుకుంటారు, అదొక బిజినెస్, అది ఓపెన్ సీక్రెట్ మాట్లాడుకున్న తర్వాత. అది అంతగా మన వ్యాపారం వద్దు మనకి. అంటే ఎన్ని సీట్లు వచ్చాయి? 5 లక్షల మంది రాస్తే మొత్తం సీట్లే 21,500 సీట్లు మనది రాష్ట్రంలోనే. సరే మొత్తం మన రాష్ట్రానికి వచ్చాయి అనుకుందాం 21,000 సీట్లు. మిగతా 4,80,79,000 మంది మనకి వేస్ట్ క్యాండిడేట్ల స్టూడెంట్స్ అందరూ కూడా అంటే జ్ఞానవంతులేగా. ఎంసెట్లో టాప్ ర్యాంక్ వచ్చినోడు IITలో 0, IIT టాప్ ర్యాంక్ వచ్చినోడు ఎంసెట్లో 0, రెండింటి ర్యాంక్ వచ్చినోడు ఇంటర్మీడియట్ ఫెయిల్. దాని అర్థమైందా మీకు? అంటే యోగం, అది యోగము.
ఇక్కడ యోగం, ఇక్కడ యోగ్యత, ఎలిజిబిలిటీ, అక్కడ యోగం అనుభవించగలిగేది. ఇదే జ్యోతిష్యం. ఆ జ్యోతిష ప్రకారంగా ఎప్పుడు యోగం ఉందని తెలుసుకోగలిగే శక్తి బాగా ఉంటుంది. ఇలా అని చెప్పేసి అనామకమైనటువంటి 90% జ్యోతిష పండితులు ఫెయిల్ అవుతారు. వాళ్ళ అనామకులు, వాళ్ళు పైన చదువులు వాళ్ళవి, లోపలికి వెళ్ళరు వాళ్ళు. అసలు పరాశరుడు ఎప్పుడు పుట్టాడు అడగండి అందరినీ. నారదుడి యొక్క సమితి ఎప్పుడుందో అడగండి కనీసం. ఇవన్నీ జ్యోతిష చెప్పండి. చెప్పలేరు వాళ్ళు, వాళ్ళకి సాధ్యం కాదు అది. అసలు పరాశర సంహిత అంటే ఏమిటి, ఎక్కడ చదువుకున్నారు, అసలు ఆలోచన ఎక్కడ చేశారు, ఇవన్నీ తెలియనప్పుడు జ్యోతిష్యంలో మూలానికి వెళ్ళి పరిశోధించారు. జ్యోతిష భాగాలు 2 భాగాలు ఉన్నాయి. ఒకటి సిద్ధాంత భాగం, ఒకటి ఫలిత భాగం. ఆ ఫలిత భాగాన్ని బలంగా చదువుకునే ప్రయత్నం చేయాలి. చదువుకున్నప్పుడు విషయ అవగాహన బాగా పెడుతుంది, దానివల్ల మనం ప్రయోజనం చేయొచ్చు. కాబట్టి దశమ స్థానాన్ని బాగా చూడగలిగితే అబ్బాయి ఐటీలోకి వెళ్ళగలడా, వైద్యుడు అవ్వగలడా, లేదా ఇంజనీర్ అవ్వగలడా, అంటే సివిల్ ఇంజనీర్ అవ్వగలడా, ఇంకేదైనా మార్గం ఉందా అనే విషయం చూసుకోవచ్చు. కాబట్టి అలా చూసుకొని మనం తప్పకుండా ఉద్యోగం ఎప్పుడు వస్తున్న విషయాన్ని చెప్పవచ్చు. ఇక్కడ నాదొక ప్రశ్న గురుగారు, ఇప్పుడు వీళ్ళు ఈ రంగానికి వెళ్ళే ముందే వీళ్ళకి ఏ యోగం ఉందనేది జ్యోతిష్యంలో చూపించుకొని వీళ్ళని చదివించుకోవచ్చు. అంటే పిల్లలు చదువుతారు నమ్మకం ఉంది, కానీ వీళ్ళు ఏ రంగంలో రాణిస్తారు అన్నది కూడా ముందుగా చూసుకోవచ్చు. తప్పకుండా అదే అంటారు, దశమ స్థానంలో చూసుకొని ఆ విద్యను బట్టి ఆ ఉద్యోగ కల్పన కోసం ఉద్యోగం బట్టి చేయాలి. రెండవది, మరి ఉద్యోగం అంటే ఇప్పుడు వచ్చింది, ఒకప్పుడు ఉద్యోగాలు ఏం లేవు. జ్యోతిష్ శాస్త్రం ప్రారంభించి ఉద్యోగాలు ఏం లేవు. వస్తు వినిమయ మార్పులే. ఒక వ్యక్తి మీద ఒక పంట పండించేవాడు, ఒక వస్తువు తయారు చేసేవాళ్ళు, వీళ్ళ దగ్గర చేసేటువంటి వ్యక్తులే తప్ప ప్రత్యేకంగా ఉద్యోగం అనేది ఏం లేదు ఎవరికి కూడా. మరి ఇప్పుడు నేనేమంటారంటే, అసలు ఉద్యోగం కోసం ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు మీరు? అంటే గవర్నమెంట్ ఏమైనా రూల్ రాసిచ్చిందా మీకు కంపల్సరీ ఉద్యోగం ఇస్తానేమన్నా? అంటే రాజ్యాంగం రాసిందా? ప్రతి ఒక్క వ్యక్తి చదువుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి ఉద్యోగ కల్పన రాజ్యాంగం రాస్తుందా ఏమన్నా? ఎందుకు ఉద్యోగం కోసం చదువుకుంటున్నారు మీరు? ఉద్యోగం కోసం చదువుకునేవాడు మూర్ఖుడు, ఉద్యోగ కల్పన చేసేవాడు యోగ్యుడు. నువ్వు ఉద్యోగం క్రియేట్ చేయి. మీరు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి దేహి అని అడుక్కోవడం అవసరం లేదు. నేను గవర్నమెంట్కి బాబు నీ దగ్గర సాధ్యం కాదు, కానీ నా దగ్గర పంపి 10 ఉద్యోగాలు ఇస్తా. ఏదో ఒక ఉద్యోగం, ఒక వ్యక్తికి ఆర్థికమైనటువంటి ఉద్యోగ కల్పన చేస్తే అద్భుతమైన యోగం. నువ్వు ఉద్యోగ కల్పన కారకుడుగా ఉండాలి తప్ప ఉద్యోగ ఆర్థిక అందుకుంటున్నావు నువ్వు. ఇది తప్పు. ఫస్ట్ మీ నిర్ణయం తప్పు. నువ్వు చదువుకున్న విజ్ఞానాన్ని పంచడానికి ప్రయత్నం చేయండి. అది ఉద్యోగ కల్పన చేస్తావా, వ్యాపారం ప్రారంభం చేస్తావా, ఇంకోటి చేస్తావా, యూ జస్ట్ క్రియేట్. మోర్ దెన్ ఒక 100 మందికి కనీసం ఉద్యోగ కల్పన చేసే ప్రయత్నం చేయి. కనీసం 10 మందికి నువ్వు ఉద్యోగ కల్పన చేయి. నెలకు ఒక 25,000, నెలకు ఒక 15,000, నో ప్రాబ్లం. నువ్వు ఉద్యోగ కల్పన చేయి. అది కదా నీ చదువుకు సంస్కారం, నువ్వు చదువుకు విజ్ఞానానికి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. అలా కాకుండా నేను కేవలం నేను ఈ రిజర్వేషన్లో ఉన్నాను, నేను ఆ రిజర్వేషన్లో ఉన్నాను, నేను ఈడబ్ల్యూఎస్లో ఉన్నాను, నాకు 90% వచ్చి నేను ఉద్యోగం తెచ్చుకుంటాను. వద్దు. ఉద్యోగం చేయి. నువ్వు ఏ కులమైన ఏ మతమైన 10 మందికి ఉద్యోగం ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇలాంటి వాటి వల్ల మీకు ఒక చిన్న సంఘటన చెప్తాను. ఈ మధ్య జరిగిన హల్చల్ అవుతున్న సంఘటన, అంటే దీనికి అనుసంధానంగా చెప్తాను మీకు. ఒక వ్యక్తి ఇలాంటి ఉద్యోగాలు చదువుకొని కొంతమంది అంటే నేను అంటే పెద్ద వాళ్ళు, అంటే ఇక పేరు వచ్చిన వాళ్ళు, ఒక సంగీతం వాళ్ళు, లేకపోతే ఇంకొకళ్ళు నాట్యకారులు, లేకపోతే పొలిటీషియన్స్ వచ్చేసి నేను పలానా సిమెంట్ ఫ్యాక్టరీ పెడుతున్నాను అని మొన్న ఈ మధ్య మనకి ఏదే అనంతపురంలో ఉన్నటువంటి మంగ్లీ కేసు అంతా అదే కదా. ఈ వచ్చేసి ఆవిడ గారు వచ్చేసి నేను సిమెంట్ ఫ్యాక్టరీ పెడుతున్నాను, మా తమ్ముడు ఇట్లా డబ్బులు వసూలు చేస్తాడు, అందరూ పార్ట్నర్షిప్ అని చెప్పేసి పెట్టడం వల్ల అర్థం ఏమిటి అంటే, అసమర్థులైనటువంటి మీరు, విషయ పరిజ్ఞానం లేకుండా అత్యాశకు లోబడి ఇలాంటి ఉద్యోగ కారకులు, తెలివైనటువంటి వ్యక్తులందరూ కూడా తప్పుడు వ్యక్తులతో వెళ్ళి తప్పుడు మార్గంలో అత్యాశకు లోబడి, సరే ఆ వ్యక్తి అంటే సిమెంట్ ఫ్యాక్టరీ పెడతా ఉందయ్యా, ఏదో ఫ్యాక్టరీ సిమెంట్, మనకు పూర్తి వివరాలు తెలియకపోయినా ఏదో ఫ్యాక్టరీ పెడతా ఉంది, మరి దాన్ని మీరు ఎందుకు వెళ్ళారు అంటే పార్ట్నర్షిప్ వెళ్ళారా అంటే 15 లక్షలు పెడితే నీకు 1 కోటి రూపాయలు 2 కోట్ల రూపాయలు వచ్చేటువంటి పార్ట్నర్షిప్ అత్యాశ పడలే మీరు? అంటే మీరు అత్యాశకు పడి మీరు అక్కడ పోయి డబ్బులు పెట్టుబడి పెట్టలా. ఇప్పుడు వచ్చేసి ఆ అమ్మాయి మీద మీరు నిందారోపణలు చేస్తూ గొడవలు చేస్తున్నారు, అది వేరే విషయం. సరే న్యాయమా అన్యాయం పక్కన పెడదాం. సరే డబ్బులు తీసుకున్నా, తమ్ముడు డబ్బులు తీసుకున్నాడా, ఆ గొడవ పక్కన పెడితే మీ 15 మంది డబ్బులు ఇచ్చిన ఎందుకు డబ్బులు ఇచ్చారు నాకు అర్థం కాలే. అంటే మీకు అత్యాశకి వెళ్ళారుగా, అంటే రూపాయికి 100 రూపాయలు ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళారుగా. ఇది నిరుద్యోగులకు సమస్య. అంటే అత్యాశ పడుతూ ఒకేసారిగా మనం డబ్బులు సంపాదించాలి, మనం ముఖేష్ అంబానీ అయిపోవాలి, మనం అదానిలో అయిపోవాలి అనేటువంటి తత్వం అనేది కరెక్ట్ కాదు. అందుకనే వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళు, మన ఏదైతే మీరు వెళ్ళారో ఒక పార్ట్నర్షిప్ వెళ్ళారో వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు. అంటే వాళ్ళు చెడ్డవాళ్ళు అన్నట్లా, కానీ చదువుకున్నటువంటి మీరు మూర్ఖంగా ఆలోచించి మీరు ఒక్కళ్ళు మాత్రమే అయిపోతుంది ఎందుకు అనుకుంటున్నారు? అక్కడ ఉన్నటువంటి కాగితాలు చూసుకోలేరా? అక్కడ కాగితాలు ఏమిటి, పర్మిషన్స్ ఉన్నాయా, ఏం కడుతున్నారు, అందరితో మీటింగ్ అయిందా, దానికి ఒక వీడియో రికార్డ్ చేశారా? లేదు, మేము డబ్బులు అడిగింది ఇచ్చేసాం, వాళ్ళ తమ్ముడు అడిగారు, ఇంకోళ్ళు అడిగారు, అది గొడవ జరుగుతుంది. గొడవకి నేను సంబంధం చెప్పట్లా, ఇక్కడ మంగ్లీ మంచిదా, వీళ్ళు చెడ్డోళ్ళ వాళ్ళు చెడ్డ చెప్పట్లా. కానీ ఇలాంటి నిరుద్యోగులందరూ కూడా అలాంటి వ్యక్తులు మిమ్మల్ని ప్రోత్సహించి లాక్కుంటారు. మరి వెళ్తున్నప్పుడు చదువుకున్న నీ మూర్ఖత్వం ఏమైంది అంటే, చదువుకున్న మూర్ఖుడు వేగాను ఇప్పుడు. కాబట్టి ఇలా నిరుద్యోగ యువత పెడదారి పడడానికి అత్యాశకు లోనై ఉద్యోగ కల్పన క్రియేట్ చేయలేకుండా, నువ్వు ఉద్యోగ కల్పన చేయకుండా తప్పుదారి పడుతున్నావు. ఇలాంటివి కూడా జాతకంలో దశమాధిపతి కనుక పాపగ్రహాలతో ఉంటే నువ్వు ఉద్యోగం చేయకుండా తప్పుడు మార్గంలో వెళ్తావని, ఈవెన్ దో ఈ వ్యక్తి లంచగొండిగా మారతాడనే విషయం కూడా జ్యోతిషాస్త్రం చెప్పొచ్చు మనం.
పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్తాడా, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి వెళ్తాడా, ఎలక్ట్రానిక్స్కి వెళ్తాడా, రిజర్వాయర్ కట్టగలుగుతాడా అనే ప్రతి విషయాన్ని చూపగలిగేటువంటి శాస్త్రం జ్యోతిష్ శాస్త్రం తప్పకుండా ఉంటుంది. అది ముందుగానే తెలుసుకుంటే కానీ ఇదేదో పంచాంగం పిలక పంచాంగం అని కొట్టేస్తే మాత్రం దానికి ఏం చేయాలి. అలా అని చెప్పి అనామకుల దగ్గరికి వెళ్తే అనామకులు మీకు చెప్పేది ఏముంటుంది. దాన్ని నిర్దుష్టంగా ప్రమాణపూర్తంగా దాన్ని చదివి ఈ దశమ స్థానానికి లెక్క కడితే ఆ వ్యక్తి యోగ్యవంతుడు అవుతాడా, ఎప్పుడు యోగ్యవంతుడు అవుతాడు, ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, ఎక్కడ ఆర్థికంగా బాగుంటాడని చెప్పగలిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేనున్నాను, పౌరోహిత్యంలో సరే నాకు 10 రూపాయలు వస్తాయి, మా నాలాగే అందరికీ పురోహితులకి డబ్బులు రావాలిగా. సరే నాలాగే మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు జ్యోతిష్కులు కొంతమంది. ఎందుకు వాళ్ళ పేరు రావట్లా, ఎందుకు ఇక్కడ గ్రీన్ అది మన స్టూడియోలో కూర్చొని మనం ఎందుకు వాళ్ళు ఇంటర్వ్యూ ఇవ్వట్లా అంటే వాళ్ళకి ఆ సమయం యోగ్యత ఇంకా రాలేదు. మేబీ రేపు రావచ్చు, వీళ్ళు వెళ్ళి ఇంకొక పండితుల్ని కలవచ్చు, అప్పుడు నేను తెర వెనక్కి వెళ్ళిపోవచ్చు. దీనికి మన ప్రయత్నం ఉండాలి. నేను కూడా జాతకం చెప్పగలను, నేను కూడా టీవీ ముందు మాట్లాడినటువంటి ఒక ధైర్యం కావాలి. ఫస్ట్ దాని మీద పూర్తి అవగాహన కావాలి. ఒక విషయం మీద అవగాహన వచ్చినప్పుడు మనం ఏదైనా మాట్లాడే సత్తా ఉంటుంది. కాబట్టి పురోహితులుగా అందరూ డబ్బులు ఉన్న వాళ్ళు లేరు, అలా అని చెప్పేసి లేరు, అలా అని చెప్పేసి ఇతర కులాల వాళ్ళలో డబ్బులు లేని అందరూ దరిద్రంలో లేరు. అంటే వారి యుక్తి శక్తి పరంగా వాళ్ళకి దశమ లగ్న ప్రకారంగా ఆర్థికంగా బాగున్న వాళ్ళు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, మంచి ప్రయోజకులు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఉద్యోగార్థులు ఎవరైనా సరే తప్పకుండా ఏ సమయంలో ఉద్యోగం వస్తుంది. ఇందాక అమ్మాయి అన్నట్టుగా ఆ చదువుకునేటప్పుడే ఆ ఉద్యోగ సంబంధించి చదువుకుంటే ఆ ఉద్యోగ కల్పనకి నేను ఒకటే చెప్తాను, ఉద్యోగం కోసం చదువుకోకండి. అలా మీరు చదువుకున్నారా మీరు మూర్ఖులే. ప్రభుత్వం మీద ఆధారపడి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉంది, రేపు ఇంకో ప్రభుత్వం వస్తుంది, రేపు ఇంకోటి వస్తుంది. ప్రధానమంత్రి మోడీ గారు మీకు ఉద్యోగాలు ఇచ్చాడు, గ్యారంటీ ఇచ్చాడా? 10 లక్షల ఉద్యోగాలు ఇచ్చాడా? రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇచ్చాడా? అన్ని ఉద్యోగాలు ఎవరు ఇవ్వలేరు. చంద్రబాబు నాయుడు ఇస్తారా? ఇవ్వలేరు. అస్సాంలో విశ్వేశ్వర శర్మ ఇవ్వలేడు, కర్ణాటకలో వాళ్ళు ఇవ్వలేరు, సిద్ధరామయ్య కూడా ఇవ్వలేరు. ఎవరి ఉద్యోగాలు ఇవ్వలేరు, అన్ని ఉద్యోగాలు ఇవ్వలేరు. అదంతా పై మాటలే. మేము ఉద్యోగాలు ఇస్తాం, వాళ్ళ జేబులో డబ్బులు తీసి మనకి ఇవ్వరు. ఏ ముఖ్యమంత్రులు, ఏ ప్రధానమంత్రులు వాళ్ళ జేబులో డబ్బులు మనకి ఇవ్వరు, వాళ్ళ ఆస్తులమే మనకు అసలు ఇవ్వరు. ఆ విషయం గమనించుకోండి. ఉద్యోగాలు ఇక్కడ లేవు. అరే సంవత్సరానికి 2 లక్షల మంది తెలుగు రాష్ట్రాల్లో బయటకు వస్తున్నారమ్మా. 2 లక్షల మందికి ఎలా ఉద్యోగాలు ఇస్తారు చదువుకున్న వాళ్ళకి? ప్రతి సంవత్సరం 2 లక్షలు అంటే ఎక్కడ ఇస్తాం? ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉద్యోగాలు లేవని బయట దేశాలకు కూడా వెళ్ళిపోయేవాళ్ళు బోల్డ్ మంది. పై చదువులు ఉద్యోగాలు అక్కడ దొరుకుతాయి అని చెప్పేసి మన ఇండియాను వదిలేసి ఇలాంటి వాళ్ళు కూడా ఎక్కువ అయిపోయారు. వీళ్ళు ఇక్కడ ఉద్యోగం చేయడానికి సిగ్గుపడతారు. ఏ దుబాయ్కి వెళ్తారు, ఏ అమెరికా వెళ్తారు, అక్కడ రెస్టారెంట్లో పనిచేస్తారు, అక్కడ పాయఖానలు శుభ్రం చేస్తారు, అక్కడ ఇల్లు ఉడుస్తారు, అక్కడ వాళ్ళు పని చేసి పెడతారు. ఇక్కడ బీటెక్లు అయిపోయిన తర్వాత వచ్చేసరికి ఇక్కడ మాత్రం నాకు మాత్రం నాకు ఇన్ఫోసిస్లో జాబ్ కావాలి, ఓన్లీ నాకు టీసీఎస్లో కావాలి. నో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ అదర్ కంపెనీ బట్ ఐఎమ్ ఇంట్రెస్ట్ కాగ్నిజెంట్ ఓన్లీ. ఎందుకు వస్తారు ఉద్యోగం మీకు? అక్కడ పోయి కాగిన ఉద్యోగం కోసం అక్కడ వెంపర్లాడుతూ సంవత్సరం పాటు వీసా లేక మళ్ళీ చదువుకుంటా అని చెప్పి మళ్ళీ మీ అయ్యా 15 లక్షలు పంపిస్తే మళ్ళీ ఫీజు కట్టి వీసా ఎక్స్టెండ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ పోయి మార్కెట్ యార్డ్లో పనిచేస్తారు, పళ్ళ షాపులో పనిచేస్తారు, బార్లో పనిచేస్తారు. మీరు అక్కడ మాత్రం పనిచేస్తారా? అదే పని ఇక్కడ చేసుకుంటే నువ్వు కట్టిన 30 లక్షలు మిగిలేవి, నీకు రోజు వచ్చే డబ్బులు కూడా వచ్చేవిగా. ఇక్కడ పైకాన పని చేయక్కర్లా, కనీసం ఒక రెస్టారెంట్లో పనిచేయండి, ఒక మేనేజర్గా పనిచేయండి. గౌరవం హుందాతనం ఏంది? అదే కదా వర్క్ ఈజ్ వర్షిప్ అంటే అదే కదా అర్థం. కానీ పరాయి దేశంలో మాత్రం బానిసలుగా బతుకోవచ్చు, మన దేశంలో రాజుగా బతకడానికి వీళ్ళు ఒప్పుకోరు. ఇది కదా దౌర్భాగ్యం అన్నది. ఇటువంటి వాళ్ళకి ఎటువంటి ఉద్యోగాలు వస్తాయమ్మా? దాన్ని వ్యతిరేకించట్లే, చదువుకున్న వ్యక్తులు వ్యతిరేకించట్లే, తప్పుగా మాట్లా. చదువుకున్న ప్రతి ఒక్క వ్యక్తి ఉద్యోగం కోసం కాదు, ఉద్యోగ కల్పన కోసం ప్రయత్నం చేయాలి. ఆలోచన కూడా కొద్దిగా మారాలి అని. ధన్యవాదాలు. రైట్, శుభమస్తు.